ఒకవైపు ఏమో అధికారం ఇస్తే ఏ విధంగా దుర్వినియోగం చేసి ఏ విధంగా అనెథికల్ ఇష్యూస్ చేయాలనేది ఒకవైపు, రెండవది జరగని వాటిని జరిగినట్టుగా భ్రమింపజేసి రాజకీయ లబ్ధి పొందాలనే ఎత్తుగడ ఇంకొక వైపు. ఇక మీకే ఉన్న హైదరాబాద్ తెలివి నాకు అర్థం కాదు. మాకేమి ఇక మాకు తెలంగాణ గురించి తెలియదు, నీటి గురించి తెలియదు, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కూడా కామ్గా మీలాగా ఇంట్లో కూర్చొని మొద్దులాగా పండుకొని, సౌత్ ఇండియా మీటింగ్ జరిగితే తిరుపతిలో పోరైతురు, సిడబ్ల్యూసీ మీటింగ్ జరిగితే పోరైతురు, మీకు తెలివి ఉన్నట్టుగా మేము అనుకోవాల్సిన పరిస్థితి. ప్రాజెక్టులు కట్టడానికి తప్ప మీరు ఇంకో నష్టం తెలంగాణకు నీటి మీద జరుగుతుంటే మీరు పట్టించుకోవాలి. ఇదే గోదావరి ప్రాజెక్టుల మీద కానీ, ఇదే కృష్ణ ప్రాజెక్టుల మీద కానీ మీరు చేసిన అన్యాయం ఒక తరం నష్టపోయింది. ఒక తరానికి సరిపడా డబ్బులను వృధా చేసిండు ప్రాజెక్టుల పేరు మీద. ఇంకా తగుదునమ్మా అని చెప్పి హరీష్ రావు చిలక పలుకులు పలికితే ఎవరు పట్టించుకుంటారట. మళ్ళా పైగా తెలంగాణ ప్రభుత్వం మిన్నకుంటుంది, పట్టించుకోవట్లేదు, ఆంధ్రాకు రేవంత్ రెడ్డి గారిని నీళ్ళు తీసుకుపోతున్నారు, ఇట్లా తీసుకపోతే ఇట్లా మీరు తెలంగాణ సెంటిమెంట్ రగిల్చినా మిమ్మల్ని పట్టించుకునేటోడు లేడని ఎన్నిసార్లు చెప్పినా కూడా మీకు అర్థం కాక పదే పదే ఇదే సొల్లు పురాణం చెప్తే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క వాటా ఏదుందో ఆ విషయంలో కొట్లాడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనే కాదు, సిడబ్ల్యూసీతో పాటు అందరినీ ఏ విధంగా మెప్పించి తెలంగాణ వాటాను తెలంగాణకు సాధించడంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుంటుంది. మీలాగా ఏదో పైసల కోసం ప్రాజెక్టులు కట్టేదో, లేదంటే కాంట్రాక్టర్ల జేబులు నింపడానికో ప్రాజెక్టులు కట్టేదో, లేకపోతే ఎవరి ప్రయోజనాల కోసమో తెలంగాణ నీటి వాటాను ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉండదు. అది తెలుసుకో. ఈ సొటకాయ పురాణం ఇంకా ఆపితే మంచిది. ఇంతకంటే దిగదారే రాజకీయాలు చేయకపోతే మీరన్న కనీసం సేఫ్గా ఉంటారనే విషయం తెలుసుకుంటే మంచిది.